మీకు సినిమాల్లో ఎంత పేరొచ్చిందో నాకు అందరికీ తెలుసు. ఆ ఒక్క సినిమా తర్వాత మళ్ళీ ఏమైందో మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ తర్వాత విపరీతమైన మీకు ఫ్యాన్ బేస్ వచ్చింది మాత్రం నాకు తెలిసి 'బిగ్ బాస్'. అవునండి. అసలు ఆ టైంలో మాత్రం అవును. అప్పుడు కొత్త కావటంతోనూ అందరూ చూసేవాళ్ళు కూడా. అవును. సడన్‌గా సూపర్‌గా ఉన్నాడు, భలే ఆడుతున్నాడు, వెరైటీగా ఉన్నాడు అనుకున్నప్పుడు టపెక్కన వెళ్ళిపోయారు. ఏంటన్న రీజన్ ఏంటది? హై రిచ్‌నెస్. హై రిచ్‌నెస్. అంటే ఇల్లంతా ఏసి హ్మ్. అదంతా మనకు సెట్ అవ్వాలి. మనం ప్రశాంతంగా పొద్దున్న లేచి ఓ యాపిల్ వేసుకొని మనం ప్యాంట్ వేసుకున్నట్టు బయటికెళ్దాం అనుకున్నాం మనం. అంటే అందులో ఉండలేకపోయా. అన్నీ ఉన్నాయి, ఉండలేకపోయా. నిజంగా ఇప్పుడు అక్కడేదో వర్క్ ఉన్నది. హ్మ్. అది చేయాలంటేనేమో ఉండేవాళ్ళం. ఉండేవాళ్ళం. అది పొద్దునతో పని చేయాలి, సాయంత్రం వచ్చి ఇక్కడ ఉండాలి అంటే జరిగేది. యాహ్! అంతే. ఇంక మనం అప్పటికి నాకు అసలు తెలియదు షో. అంతకుముందు హిందీలో, తమిళ్‌లో జరిగింది. మనం చూడలే. హ్మ్. సరే వాళ్ళు మీరు రావాలి మా టీవీ అడిగితే, అమ్మో సార్ నేను ఉండను అని అంటే, లేదండి బాగుంటుంది ఉండాలి అన్నారు. ఇంకా నాకు అది వాళ్ళు ఒకరోజు బయట వర్క్ జరుగుతుంది. హ్మ్. టోటల్ అన్ని గ్లాసులు వేసారు. హ్మ్. ఆ ఫోబియా అనే విషయం నాకు అప్పుడు తెలిసింది. నాకు అది ఉంది అని. అంటే నేను ఎక్కువ జనాలలో కూడా కిక్కిరిసిన జనాలలో ఒకసారి ఎప్పుడో తిరుపతి వెళ్ళా దర్శనానికి. హ్మ్. ఆ మధ్యలో ఒక 1 అవర్ వెళ్ళిన తర్వాత నాకు సేమ్ ఆ ఊపిరి ఆడినట్టు అయింది. ఓకే. అదే ఆ ఫోబియా ఉంది మీకు. ఫోబియా ఉంది. అది నాకు తెలీదు. అది ఫోబియా అని తెలియదు. వచ్చిన తర్వాత ఫోబియా అని తెలిసింది. అప్పుడు నేను వెనక్కి వచ్చేసా. హ్మ్. ఇంకా దర్శనానికి వెళ్ళా. ఇంకా తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఇంకా మనం దర్శనం చేసుకోవడం పాసిబుల్ అవ్వదు ఇంకా ఫ్యూచర్‌లో అనుకున్నా. బట్ హీరో అయిన తర్వాత అలాగా. నీట్‌గా తీసుకెళ్ళి దర్శనం చేయించుకొని వస్తారు. మళ్ళీ ఒక శాలువా కూడా కప్పి. అది ఫోబియా. ఆ ఫోబియా అయితే పెద్దోళ్ళకుంటే తెలిసిద్ది గానీ మనలాంటి వాళ్ళకి ఏం తెలిసిద్ది? అది నేను ఫోబియా వాళ్ళకి చెప్పాను. నాకు జస్ట్ ఏదో ఊపిరి ఆడినట్టు అవుతుందండి. వాళ్ళేమనుకున్నారు, సరే ఎందుకు అట్లా అవుతుంది, అంతమంది ఉన్నారు కదా అని వాళ్ళు. ఎన్ని వారాలున్నారు? ఎంతన్నా 10 రోజులు 12 రోజులే ఉన్నా. సెకండ్ వీక్‌కి ఔట్. అంతే. గోల గోల చేసేసారు. అస్సలు. కానీ సంపూర్ణేష్ బాబుడు, నరసింహాచారి సంపూర్ణేష్ బాబుడు ఎంత అదృష్టమో. బిగ్ బాస్‌లో నుంచి నా అంతలు నేను రావడం కూడా అంతే దురదృష్టం. బయటకు వచ్చాక తెలిసిందన్న. ఏం క్రేజ్ ఉండేది. అస్సలు జనాలు అయితే ఇవి ఎందుకు వచ్చారా, ఒక మనకు డబ్బులు ఇచ్చిన ఎప్పుడు ఇస్తావు డబ్బులు అని అడతారు కదా. ఎందుకు వచ్చావు అందులో నుంచి అని వాళ్ళు భయం వేసేది. మా ఏంట్రస్ అసలు సూపర్. అయితే చాలా చాలా మంచి రెమ్యునరేషన్స్ కూడా ఇస్తారు బిగ్ బాస్‌లో యాక్చువల్లీ. మీకు అప్పుడు అడగచ్చా? చాలా మంచి రెమ్యునరేషన్ ఇచ్చారు. మీకు నాకు తెలిసి సినిమాల్లో రానంత రెమ్యునరేషన్ అసలు అప్పటిదాకా ఉంటే ఇంక పీక్స్‌లో ఉండేది. మనం ఇంకొక 4-5 వారాలు ఉన్నా కానీ వాళ్ళు మంచి రెమ్యునరేషన్ ఇచ్చారు బిగ్ బాస్ వాళ్ళు. మనం ఉండలేదు అది తప్పు. కానీ వాళ్ళు ఫస్ట్ ఇచ్చిన రెమ్యునరేషన్ మనకు అమ్మో ఎన్ని డబ్బులు వచ్చారో బ్యాంక్ అకౌంట్లో, కాకపోతే అన్ని ఇక్కడే పడేసి వెళ్ళాలి కదా. కానీ మీరు అలా వచ్చేసినప్పుడు ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? ఇంట్లో వాళ్ళంటే నేను ఇంటికి రాగానే నైట్ ఎప్పుడో ఇంటికి పొద్దున్న లేచిన తర్వాత మా పాప అడిగింది, డాడీ అది నిజమా యాక్టింగ్ అని. నీ అమ్మ జీవితం అనుకున్నాను. అమ్మ ఇంటికి వచ్చిన తర్వాత ఇది కూడా అడిగింది నన్ను, అది యాక్టింగ్ అనుకోని. అది యాక్టింగ్ కాదు. తను ఏం మాటలు అర్థం కాక, అది నేను నిజంగా డాడీ అలా అంతా గోలగోల చేసి వచ్చావు, అది రియల్ యాక్టింగ్ అన్నది. అబ్బా అనుకున్నాను నేను. నిజంగా అంత ఫ్రస్ట్రేషన్ కూడా వాళ్ళు అది యాక్టింగ్ అనుకోవటం అనేది సొంత కూతురు మళ్ళీ. దానికి ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. మీ వైఫ్ ఏమనలేదా? ఏమన్నా తను ఏమంటుంది.